ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఏంటంటే ఎలా ఉంది? జగన్ ప్రభుత్వం ఎలా ఉంది అంటే రాక్షస ప్రభుత్వంలాగానే ఉంది. ఏం చేశాడు? 5 సంవత్సరాలు కంప పెంచి జనాన్ని కొట్టించాడు బాగానే. నిన్న అమ్మటి రాంబాబు నేను పేరు నాని పంపించేటప్పటికి జనం ఎగబడ్డారు. అది వాళ్ళు వచ్చే సంగతి వాళ్ళకి తెలియదు. ఇంకా అక్కడికక్కడ పోగయ్యారు. అదే తెలిసినట్టయితే ముందే అయితే 29 గ్రామాలు పోయేవాళ్ళు. అప్పుడు పేరు నానిను అమ్మటి రాంబాబు అని ఎట్టనమంటే అట్టు ఉండేది. ఎందుకంటారు అంత కోపం? అంత కోపం ఎందుకు? 5 సంవత్సరాలు ఆడవాళ్ళని కొట్టారు కదండి, మగవాళ్ళని కాదుగా. ఆడవాళ్ళని తొక్కుగా బాధారుగా. ఆ 5 సంవత్సరాలు తన్నులు తిన్న ఆడవాళ్ళు ఎవరు? 29 గ్రామాల్లో చూపిమ్మను. ధర్నాకు పోయినోళ్ళు, తన్నులు తినకుండా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు చూపిమ్మను. నేను కూడా పోయేటప్పటికి వాడు కూర్చునేటప్పటికి వచ్చి పడ్డారు జనం. నేను ఉరకలేకపోయా, కాళ్ళు లేవు కదా అని నుంచున్నా. సీఏ వచ్చి నా దగ్గరికి వచ్చాడు కదా, దేనికి వచ్చావు నువ్వు అన్నాడు. నేను సార్ పక్కన ఊరికి వచ్చాను, వీళ్ళందరూ కూర్చున్నారు, నేను కూడా కూర్చున్నాను, వీళ్ళేందో బాతున్నారు ఏందన్నా, ఇది ధర్నా చేపిస్తున్నారు, ధర్నా చేసిన వాళ్ళు కొడుతున్నారు, నువ్వు ఇక రాబాక అన్నాడు. రాలే అన్న. ఇక అంత మెలకుండా నేను ఇంటికి వచ్చేసా. ఇక రాలా, ఇక నేను ధర్నాకి పోలే. మరి పోవటం ఎందుకు? వాళ్ళు చేస్తాను తింటాం ఎందుకని. మరి ఇలా రేపు ఓట్లకి ఏ మోహం పెట్టుకొని వచ్చి అడుగుతాడు? మా ఊరు 29 గ్రామాల్లో అసలు తిరుగుతాడా? ఏ మోహం పెట్టుకొని తిరుగుతాడా? ఆయనకి మోహం చెల్లిద్దా తిరగటానికి? ఆడోళ్ళు ఉమ్మేస్తారు ముందు, మగవాళ్ళు కాదు. తిరగమని మనం మా రాష్ట్రంలో రాజధానిలోకి వచ్చి ఆ మాట అంటారు ఏంది? రాజధానిలో ఆయన కూడా కాబోయే ముఖ్యమంత్రి అంటున్నాడు. కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు? ఇంకా అయ్యాడు ముఖ్యమంత్రి, అది నిలుపుకోవాలి ఆయన. 29 సంవత్సరాలు, 29 సార్లు నేనే ఉంటాను, 30 సంవత్సరాలు నా ఫోటో ఇంటింటికి ఉండాలి అన్నాడు. ఆయన ఫోటో ఇక ఏ ఇంటో ఉండదు. పంచాయతీ ఆఫీసులో తీసేస్తారు. ఇంక ఈ తడవపోతే అక్కడే ఉండరు. వాళ్ళ నాన్న పేరు మీద ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంకేమవుతాడు? సెలవు బొమ్మ పెట్టుకున్నాడు, వాళ్ళందరిని ఆకట్టుకున్నాడు. వాళ్ళందరూ ఇవాళ వాళ్లే మకాను ఉమ్మేయడానికి తయారయ్యారు. ఆ సెలవు బొమ్మ వెళ్ళే ఇట్లా. సరే, ఇవన్నీ కాదు. ఆయన అంటుంది ఏంటంటే అమరావతి కాదు మన రాజధాని మావిగాన అంటున్నాడుగా. మరి అమరావతి కాదని ఏం చేశాడు? ఆయన ఉండడం కూడా ఇదే రాష్ట్రం బాగుంటుంది అన్నాడు. 29 గ్రామాలు 33,000 ఎకరాల పొలం ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చిన్నవాళ్ళు కూడా పొలం కొనుక్కొనే తీరులో ఉంటారు. ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు, కొద్ది జాబుల వాళ్ళు కూడా. ఆయన రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే వాగాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన 3 రాజధానులు అంటున్నాడు. అమరావతి కాదంటున్నాడు. అమరావతి పేరు తేటలా. ఎందుకంటే అందరూ అమరావతి పేరు తెస్తే చంద్రబాబుకి వస్తుంది పేరు. వాళ్ళకి ఎందుకు రావాలని ఈయన కంకణం కట్టుకున్నాడు. మరి ఆ చంద్రబాబు రాలేదని, చంద్రబాబు వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగయింది. మరి బాగయ్యేదాన్ని ఇంకా మళ్ళీ ఆయనకి ఏ మోకం పెట్టుకుని ఓట్లు వేస్తారు ఈ జనం? ఎవరు ఓటేయరు ఆయనకి. కాకపోతే ఆయన డబ్బు తినటానికి, ఆయన ముందు ఆగటానికి, ఆయన డ్యాన్సులు వేస్తారు, సింధులు వేస్తారు, అంతవరకే. ఆయన పోయేది ఏది? చచ్చిపోయిన వాళ్ళ కాడికి పోయి పలకరించి వాళ్ళ తగులు పెట్టి వస్తాడు. ఇక అంతగా తప్ప ఆయన ఏమి దమ్మిడి పని చేసేది లేదు. రాజధానిలో ఎక్కడైనా ఏం పలానా పని చేశానని చెప్పమని మన ఆయన్ని గుండెల మీద చేసుకొని వచ్చి, నేను పలానా పని చేశాను అని చెప్పమని మన ఆయన వచ్చి, ఏం పని చేశాడో చెప్పమని కంప పెంచాడు. అంత తప్పితే లేదు. 200 రాజధానిలో 29 గ్రామాల్లో ఒక్కసారి అభివృద్ధి ఎందుకు? రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలంటున్నాడు. మరి మొత్తం అభివృద్ధి అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి అయితే. ఇప్పుడు రాజధానిలో ఎకరం 10 కోట్లు అయింది అనుకో, అన్ని చోట్ల ఎకరం 2 కోట్లు అయింది. పనికిరాని పొలం కూడా 2 కోట్లు అయింది అన్ని చోట్ల. నువ్వు చేయలేదుగా పని. చేసావు ఏమన్నా తమ్మిడి పని చేసావా? 13 లక్షల కోట్లు అప్పు చేసావు, జనం ఎత్తినేసావు. ఇక అంతే నువ్వు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు కూడా నేను ఎవరో మనిషి అంటున్నా బ్యాంక్ కాడ ఏదో లోన్ తీసుకున్నాడంట. ఆమె సంతకం పెట్టమన్నాడు, సంతకం పెట్టాడంట. ఇప్పటికి నెలకు 4,000 కాడికి కట్టమంటున్నాడంట. ఇప్పుడు ఆమె 5,10,000 కట్టిందంట. ఇంకా 4 లక్షలు కట్టాలంట. నేను బోర్ నేడుతుంది కెనరా బ్యాంక్ కాడ కూర్చొని. మరి ఏ లోన్ తీసుకున్నాడో మనకైతే తెలియదు. అంబోరు నేడుతుంది. ఏందంటే అయ్యా నన్ను ఈ పని చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెబుతుంది. ఇంకేం చేస్తారు మరి? అంతకంటే ఆయన వల్ల ఏమీ కాదు. ఆయన అంటుంది ఏంటంటే కనుక మావిగన కేంద్రంగా నేను వెళ్తాను, ఎలక్షన్లకు వెళ్తాను, ముఖ్యమంత్రిగా అవుతాను నేను అంటున్నాడు కదా. ఏ ఛాన్స్ ఉందంటారా? ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు. ఛాన్స్ ఉంటే నిన్న అక్కడ జరిపించేటి నెంబర్లో 40 సంవత్సరాలు ఎదురు వచ్చినోడు లేడంట వాళ్ళ ఊళ్ళో పులివెందుల్లో. నిన్న మరి ఆయనకు ఒక్కరు కూడా గెలవాల, ఏది గెలవాల, మొత్తం టీడీపీ కొట్టేసింది. ఇంకేడ ఆయన గెలిచేది? ఆయన రాష్ట్రంలోనే ఆయన పోయాడు. ఇంకేడ గెలుస్తాడు? రేపు ఆయన సీట్ ఆయన గెలవమని చూద్దాం. ఇక్కడ అన్నీ కాదు, ఆయన సీటు గెలిస్తే అప్పుడు బాగుంటుంది.
సరే ఈ కొడాల ఏదైతే గనక పేరు నాని గాని అంబటి రాంబాబు గాని వీళ్ళందరూ వెళ్ళినప్పుడు రాజధాని రైతులు వాళ్ళ మీద దాడి చేయడం కరెక్ట్ అంటారా? అసలు వాళ్ళు దాడి చేసింది రాజధాని రైతులు కాదు, టీడీపీ గోండాలు అంటున్నారు కదా. టీడీపీలో గోండాలు లేరు, వైసీపీలో ఉండరు గోండాలు. చేసింది రాజధానిలో ఆడోళ్లే ఎక్కువ దాడి చేసింది, మగోళ్ళు కూడా కాదు. కనపడుతుందిగా టీవీలో. ఆడోళ్లే ఎక్కువ దాడి చేశారు, ఆడోళ్ళని కొట్టారు కాబట్టి మళ్ళీ గుడికాడికి, అమ్మవారి గుడికాడికి బోనాలు ఎత్తుకొని పోతుంటే ప్రకాశం బ్యారేజీ ఎక్కనీలా ఉన్నాయి. మరి ఇవాళ ఏం చేస్తారు? ఇవాళ అమ్మడపడ్డారు వాళ్ళే. ఇక రమ్మనమన్నారు. ఇక నీకు ఆయాలు రాజధానిలో నీకు అర్హత లేదు. ఇవాళ నీకు అర్హత ఏడు నుంచి వచ్చింది రాజధానిలోకి రావడానికి? అదేమన్నా పాకిస్తానా బంగ్లాదేశా అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అవసరంలా. మన ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు ఏం చేసావు? 5 సంవత్సరాల పరిపాలన చేసావు, 3 రాష్ట్రాలు 3 రాజధానులు అన్నావు. మరి వైజాగ్ రాజధాని అన్నావు, ఏది కట్టావా? కట్టలేదే. తలం చూపించావా? లేదే. మరి ఎందుకని? ఎక్కడ ఏం చేయలేదే నువ్వు? కాకపోతే డబ్బులు దోసుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టరాజ్యంగా జనాన్ని కొట్టించావు. ఆ జనం కొట్టిన ఉసురు అడిగిపోయితే ఆ పాపం తగిలి ఆయన జలంలో ముఖ్యమంత్రి అయ్యే వేషం లేదు. రేపు ఆయన చెల్లెలో కాంగ్రెస్ తరపున తేలుతుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆమె అవ్వచ్చేమో, ఎవరు చూశారు? సానుభూతి ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. అది ఆమె వల్ల ఈయన అప్పుడు ముఖ్యమంత్రి అయింది కూడా ఆమె వల్లే. షర్మిల తిరగటానే ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ ఆయన మంది లాడకేసి కొట్టాడు అమ్మ కూతురు ఇద్దరిని. మరి ఇంకేంది ఈయన అయ్యేది ఆడికి? వాళ్ళే చెబుతారుగా ఈ రకంగా కొట్టారని. కొట్టినప్పుడు సాక్ష్యం ఎవరు అన్నారు? వీళ్ళే. నీ బడి సాక్ష్యం ఎవరంటే మా అమ్మాయి నాకు సాక్ష్యం అన్నావా? సరిపాలా? అమ్మను కూడా ఎలగొట్టాడు. మరి ఇంకేంది? సరే, ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, చంపేయటానికి చూస్తున్నారు అంటున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయనే చంపిస్తాడు, వాళ్ళని ఒకళ్ళు చంపవసరంలా. ఇప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే ధనం బియ్యము ఇవన్నీ పంచుతుంటే ఈయనేం చేశాడు? జగన్ చేయి జైలు కొట్టించుకుంటా వచ్చాడు. ఎవరు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, నేను చంద్రబాబు నాయుడుకి అయితే ఇవ్వను, మీకే ఇస్తానన్నాడు. ఎవరికన్నా ఒక 10 పైసలు ఇచ్చాడా? చెప్పమనండి. ఎవరికి ఇలా? మరి చంద్రబాబు నాయుడు ఇంటికి 10 కిలోలు బియ్యము, మరి కందిపప్పు 1 కిలో, నూనె ప్యాకెటు, ఉల్లిపాయలు 1 కేజీ, మరి సగం రేటుకు ఆకుకూరలు ఇప్పించాడు. నువ్వే ఇప్పించావు పలాంది అని చెప్పు. ఏదైనా ఒక వస్తువు ఇప్పించావని చెప్పు. నువ్వు పలానా వస్తువు ఇప్పించానంటే కరెక్టే, నువ్వు ఇప్పించావు, మంచి పని చేస్తున్నావు. నువ్వు మంచి పని చేయకుండా లేకుండా ఇట్లా ఆగం చేస్తుంటే నీ ఓట్లు వేస్తారా జనం? కాకపోతే వస్తారు, నీ ఎనికెడతా జైలు కొడతారు, జనం ఫుల్గా ఉంటారు. దేనికి? నీ ముందు ఆగటానికి, నీ 500 కూలికి, పలావ్ ప్యాకెట్కి వస్తారు. ఇక అంతగా తప్ప దేనికి ఓటేసేటప్పుడు నీ ఎనికెడితే రారు ఎవరు కూడా. మా మీద కోడిగుడ్లు వేయటం వల్ల మాకు గౌరవం పెరిగింది రాష్ట్రంలో. ఇంకా ఎక్కువ పెరిగిపోయింది కోపం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వస్తారన్నాడుగా రాజధానిలో. రమ్మని అప్పుడు చూసుకోమని ఎట్టుంటుందో. అప్పుడు కోర్టు తీర్పు ఇస్తుందంట. కోర్టు తీర్పుతో తీసుకొని వస్తాడంట. వచ్చినాక రాజధాని రైతులే చూసుకుంటారు. అది ఏం చూసుకుంటారో వాళ్ళు. ఈయన ఎంతమందిని వేసుకొని వస్తాడో, వాళ్ళు ఎంతమంది అవుతారో అప్పుడే జనానికి తెలిసిపోయింది. ఈయన చేసిన పని ఏదైనా మంచి పని చేస్తే అబ్బాయి నాయకుడు. అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారిని రానిరంటారా? ఆయన రానిరు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఓట్లు కూడా లేవు. నన్ను అడిగితాడు, పొలం లేనివాడు ఓటేయాల్సింది కానీ పొలం ఉండోడు ఓటేయడు. నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు 4 ఎకరాలు కొనుక్కొని, ఒరిజినల్ దస్తావేజ్ ఆయన దగ్గర ఉంటాయి, స్థిరాస్తులు నీ దగ్గర ఉంటాయి. కారణం ఏంటి? డబ్బులు పెట్టి కొనుక్కుంది నువ్వో వాళ్ళ. మరి అది ఎందుకు చేయాలి నా పని? రెవెన్యూ జోలికి ఎందుకు పోవాలి? ఆ గట్టురాళ్ళ మీద నీ పేరేంటి? ఎందుకు ఉండాలి? నీ పాస్బుక్ మీద నీ పేరేంటి? ఎందుకు ఉండాలి నీ పేరు పాస్బుక్? ఇప్పుడు ఎప్పటి నుంచో బ్రహ్మానంద రెడ్డి కాడ నుంచి చేశారు. ఏ ముఖ్యమంత్రిదైనా ప్రధానమంత్రి ఎక్కువగా ముఖ్యమంత్రి కంటే ఆయన పేరు ఉందా పాస్బుక్ల మీద ఎక్కడైనా? మరి ఈయన పేరు ఎందుకు వేసుకున్నాడు? గుర్తుంటాను. పోవటానికి, సినిమానే కాదు, పోవటానికి వేసుకున్నాడు. అది ఎప్పుడైనా పాస్బుక్ మీద ఆయన పేరు ఎప్పుడైతే ఎక్కిందో ఈ జనం ఏమనుకున్నారు? ఈ పొలం మంది కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది, ఈ దెబ్బ ఈయన వస్తే పోయేది ఖాయం అనుకున్నారు. వాళ్ళే నిర్ణయించుకున్నారు జనమే. సరే, ఇవన్నీ కాదు, నన్ను ఇంకొకసారి గెలిపించండి, మీ ఇంట్లో ఫోటో పెట్టుకునేటట్టు పరిపాలన చేస్తాను అంటున్నాడు కదా. మరి గెలిపించారుగా, ఒకసారి గెలిపించారు, ఈ పులు బాగా తగ్గించుకున్నారు. ఇంకేం చేస్తారు? ఈసారి మళ్ళీ గెలిపితే ఇక ఒక్కొక్క కాలే ఉండేది. కాలు కిడ్నీ 2 తీసేస్తాడు. ఇక అసలు ఏముండదు. రాష్ట్రాన్ని మొత్తం బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. ఇక రాష్ట్రం ఆయన పర్యటనలోకి వెళ్ళిపోయింది. ఇది శ్రీలంక తయారైద్ది. ఇది మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక మళ్ళీగా తయారైద్ది. ఇట్లా ఉండదు. శ్రీలంకలో ఇప్పుడు ఎట్టుందో అంత దారుణంగా ఉంటుంది అన్నమాట మన పరిపాలన ఇక్కడ ఆయన వస్తే. అది జనం కూడా, ప్రజలు కూడా అందరూ తెలుసు వాళ్ళకి.
ఎవరికి ఓటేస్తే ఏం చేయాలనేది అదే ఆయనకు ఆయన ఓటేసింది ఆయన చూసి కాదు, రాజశేఖర రెడ్డి గారిని చూసి వేశారు. రాజశేఖర రెడ్డి రాజన్న పాలన అంటే రాజశేఖర రెడ్డి గారు బాగా చేశాడు కనుక అట్నే చేస్తాడు అనుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ఎక్కువ చేశాడు. అది అందుకని జనానికి ఎక్కువైపోయి పాలన వద్దురా బాబు అనుకొని ఇంటికి పోయా నువ్వు అని ఇంటికి పంపించారు. రేపైనా ఆయనకు పోయేది అప్పుడు 11 వచ్చినాయి, దెబ్బ 11 కూడా రావు 11 కూడా రావు, వస్తే 4-5 రావటమే. కానీ అదేది వాళ్ళు బుద్ధిమంతులు అయితే, లేకపోతే ఖాళీ. అది జనంలో ఉండేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.